యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ ఇది ఒక అతిపెద్ద యుద్ధ నౌక అండి. ఇది సురక్షితంగానే ఉంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, కానీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అమెరికన్ ఇంగ్లీష్లో ఇబ్రహాం లింకన్ అనే అనాలి. విద్యార్థులు ఎవరైనా చూస్తుంటే యూట్యూబ్లో ఒకసారి వెరిఫై చేసుకోండి. అమెరికన్ ఇంగ్లీష్లో ఈ పేరును ఇబ్రహాం లింకన్ అనే అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ అనబడే ఈ దేశంపై తాలిబాన్లు ఏం చేస్తున్నారు మనకు తెలుసు. సో మొన్న ఏం జరిగింది, ఒక డ్రోన్ దాడి ఎక్కడ రావెల్పిండిలో ఉండే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఆపరేషన్ సింధూర్లో మనము ఇక్కడే అంటే మన బ్రహ్మోస్ వాడి మీకు ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను ధ్వంసము చేశాం. దాని తరువాతే వాళ్ళు మన శరణు కోరారు. సో ఇప్పుడు ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద తాలిబాన్లు ఇలా దాడులు చేసిన తరువాత కొన్ని విమానాలు ధ్వంసమయ్యినట్టుగా వార్తలు. పాకిస్తాన్ వాళ్ళు కన్ఫామ్ చెయ్యలేదు, కానీ తాలిబాన్ వాళ్ళు మాత్రం కొన్ని ఫోటోలు ఇలాగ మేము ఒక డ్రోన్ని వాడాము, వెళ్ళి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన ఈ డ్రోన్ పడింది అని కన్ఫామ్ చేశారు. సో అలాగే 17 పోస్టులు పాకిస్తాన్ యొక్క పోస్టులు మేము స్వాధీనము చేసుకున్నాము. ఇదిగోండి వాళ్ళ ప్యాంట్లు, పాకిస్తాన్ యొక్క సైనికుల ప్యాంట్లు చూపించి బట్టలు ఊడదీసి వాళ్ళని తరిమి కొట్టాము. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళు చెప్తున్న వెర్షన్. సో ఒక యుద్ధము అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో చేయాల్సిన పరిస్థితి. ఇంతలో చూడండి ఎంత ఒక విచిత్రము అంటే, ఈరాన్ యొక్క ఒక చీఫ్ కమాండర్, ఇతని పేరు హుస్సేన్ నిజాత్ అని అంటారు. సో ఇప్పుడు ఈ నిజత్ గారు ఏం చెప్తున్నారు అంటే, అమెరికా మా మీద దాడులు చేశారు కదా, దీనికి పాకిస్తాన్ తన ఎయిర్ స్పేసును ఇచ్చింది. మామూలుగా ఇవ్వకూడదు కదండి, మీరు మీ ఎయిర్ స్పేసును ఇంకొకరికి ఇవ్వకూడదు. కానీ పాకిస్తాన్ ఇలాంటి ఒక ఫెసిలిటీని అమెరికాకు ఇచ్చింది. సో దే హ్యావ్ టు పే ద ప్రైస్. అంటే త్వరలోనే మేము పాకిస్తాన్ని టార్గెట్ చేస్తాము, పాకిస్తాన్పై మా దాడులు ఉంటాయి. ఇదెక్కడ గోలరా అసీం మునీర్, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఉలుకు పలుకు లేదండి. మీకు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఒక యుద్ధము, త్వరలోనే ఈరాన్ వాళ్ళు పాకిస్తాన్ని టార్గెట్ చేయబోతున్నారని చెప్పి వార్తలు. ఇలా 2 ఫ్రంట్ వార్ చేసే సిచ్యువేషన్ పాకిస్తాన్కి ఉంటుందా, జరుగుతుందా, కుదురుతుందా? ఆల్రెడీ సౌదీ అరేబియా వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ కత్తి పెట్టారు. నువ్వు డిఫెన్స్ డీల్ అన్నావు కదా, మమ్మల్ని కాపాడుతాను అన్నావు కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ సైనికులు ఎక్కడ ఉన్నారు అంటే అర్జెంటుగా, అంటే డబ్బు తీసుకున్నాడు కదండి, ప్రతిదీ వాడు డబ్బు తీసుకొనే చేస్తాడు. వాడు కూలీవాడు, ఒక ఏజెంట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తమ సైనికులను సౌదీ అరేబియా పంపిస్తాను అంటున్నాడు. పంపిస్తాడా లేదా, సైనికులు వెళతారా లేరా? ఎందుకంటే పాకిస్తాన్లోనే వాళ్లకు ప్రొటెక్షన్ లేదు కదండి. తాలిబాన్ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈరాన్ వాళ్ళు పాకిస్తాన్పై దాడులు మొదలు పెడితే, నేను ఇది ఆల్మోస్ట్ 4 వీక్స్ ముందే చెప్పాను, బలూచిస్తాన్లో అమెరికా సైనికులు ఉన్నారు. ఇటువైపు నుంచి ఈరాన్ మీద దాడులు జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ టార్గెట్ అయిపోతుంది. చూడండి, ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్ని మీరు గమనించారు అనుకోండి, మీకు విషయాలు క్లియర్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు అక్కడ దాకా వచ్చేసింది. అంటే ఏంటి, భారత్ ముంగిట ఒక పెద్ద యుద్ధము జరగబోతుంది. పొరుగు దేశం కదండి పాకిస్తాన్, మరి ఈరాన్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధము జరిగితే పరిస్థితి ఏమిటి? కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మన ఇండియన్ నేవల్ ఫోర్స్ని, ఎయిర్ ఫోర్స్ని హై అలర్ట్లో ఉంచాం. ఇప్పుడు అదేదో ఒక చిత్రములో ఒక రాకెట్ లాంచర్ చూపిస్తాడు, ఇలా కొడతాడు, ముందుకు వెళ్ళాల్సిన మిజైల్ వెనక్కి వెళ్తుంది. ఒకవేళ పాకిస్తాన్ వాడు ఇలాగ ఉంటారు కదా, వాళ్ళు గొప్పవాళ్ళు కదా, ఎక్స్పర్ట్స్ కదా, అలాగే ఈరాన్ మీద ఒక మిజైల్ పేల్చారు, అది వెనక్కి వచ్చి భారత్లో పడింది అనుకోండి, మీరేం చేస్తారండి? వెంటనే ఆపరేషన్ సింధూర్, ఇదే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు. ఈసారి ఆపరేషన్ సింధూర్ మాత్రము వేరే లెవెల్లో ఉంటుంది. అంటే మనము వెళ్ళాము, వాడి యొక్క టార్గెట్స్ని ధ్వంసము చేసాము, తిరిగి వచ్చాము. ఈసారి అలా ఉండదండి. మనం పిఓకేలోకి వెళతాం, పాకిస్తాన్లోకి వెళతాము, వాళ్ళ పోస్టులను స్వాధీనము చేస్తాము. ఈసారి ఆపరేషన్ సింధూర్ ఇలాగే జరుగుతుంది. క్లియర్గా మీకు కత్యార్ అంటే ఆ కత్యార్ అనబడే కమాండర్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. టోటల్గా వేరే రకమైన యుద్ధాన్ని మీరు చూస్తారు.
సరే మనము చూస్తామండి, ఇదంతా తట్టుకునే సిచ్యువేషన్లో పాకిస్తాన్ వాడు ఉన్నాడా? క్లియర్గా మీకు అటు తాలిబాన్, ఇటు ఇరాన్, మీకు భారత్. సో వీళ్ళు ముగ్గురు కలిసి పాకిస్తాన్ని ఏం చెయ్యబోతున్నారు? ఇది ఇవాళ హాట్ టాపిక్. అంటే అక్కడెక్కడో మీకు 17 దేశాలు ఇన్వాల్వ్ అయ్యి దీని లిటరల్గా థర్డ్ వరల్డ్ వార్ అనాలండి. అమెరికా సామ్రాజ్యము కూలిపోతుంది కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి, అమెరికా ద గ్రేట్ అని అనిపించుకోవడానికి ఇలా ఎవడు పడితే వాడి మీద యుద్ధాలు అనేవి ట్రంప్ గారు ప్రకటిస్తూ పోతూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది, ఏకంగా 17 దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. యూరోప్ దేశాలు కూడా, అంటే ఫ్రాన్స్, యూకే, జర్మనీ, వీళ్ళు కూడా ఇవాళ అమెరికాతో కలిసిపోయారు. మీకు నాటో దళాలు, పెద్ద పెద్ద గొడవలు కదండి. యూరోప్ యూనియన్ మీద టారిఫ్స్ అన్నాడు, అసలు మాకు నాటోనే వద్దు ఇన్ని చెప్పినా డొనాల్డ్ ట్రంప్ వీళ్ళని ఇప్పుడు కలుపుకుంటున్నాడు. ఇంతమంది కలిసి ఇరాన్ మీద దండయాత్ర. సో ఇరాన్ని ఓడించడానికి ఏముందంటే వాళ్ళు ఎన్ని డ్రోన్లు, ఎన్ని మిసైళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాడినా కూడా అమెరికా ఇంతంత పెద్ద దేశాలతో ఇరాన్ అనబడే దేశం యుద్ధం చెయ్యలేదు కదండి. అలా సస్టైన్ అవుతారు ఇంకొక 2 రోజులు 3 రోజులు తరువాత వాళ్ళు ఎలాగో సరెండర్ అయిపోవడమే. ఇరాక్ విషయంలో మనం చూసాము, సదాం హుసేన్ ఏ స్థాయిలో యుద్ధాలు, ఆయిల్ బావులనంతా తగలబెట్టేశాడు. అయినా కూడా ఫైనల్గా అత్యంత కిరాతకంగా అతను చనిపోయాడు. ఆల్రెడీ ఇక్కడ అయోటుల్లా ఖామనీకి జరిగిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ సరెండర్ అవ్వడమే. సరెండర్ అయ్యే ముందు నేను మునిగిపోతాను, నాతో పాటు ఇన్ని దేశాలను కూడా ముంచుతాను, ఈ కాన్సెప్ట్లో ఇరాన్ ఎటు అంటే అటు. అమెరికా జెండా కనిపిస్తే దాడులే. సో మీకు ఆరిపోయే దీపము ఒక పెద్ద వెలుగు ఇస్తున్నట్టుగా ఇరాన్ పరిస్థితి. కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక చిన్న దేశం మీద ఇంత పెద్ద యుద్ధాలు చేస్తున్నారంటే రేపు ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ఆనందమే కదా. ఇరాన్ వాళ్ళు పాకిస్తాన్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోండి, ఇరాన్ నుంచి పెద్ద పెద్ద మిసైల్స్ పాకిస్తాన్ మీద పడుతూ ఉంటే మనం ఆనందిస్తాం, ఎందుకంటే మన బద్ధ శత్రువు. సో మనం ఆ స్థాయిలో అంత ఓపెన్గా పాకిస్తాన్ దేశం మీద టార్గెట్ చేయలేం కదా. ఆపరేషన్ సింధూర్లో ఏం మాట్లాడామండి, తీవ్రవాదమే మా టార్గెట్, పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు కావు. వాళ్ళతో మేము యుద్ధం చేయడానికి రెడీగా లేము, అవసరం లేదు మాకెందుకండి, మేము తీవ్రవాదులనే టార్గెట్ చేస్తాం. వాడు మన మీద అటాక్స్ మొదలు పెట్టాక అప్పుడు మనము వెళ్ళి ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనండి, అలాగే పక్కన ఉండే ఎయిర్ బేసెస్ అంతా వరసగా ధ్వంసము చేసుకుంటూ వెళ్ళాం. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మా వద్ద అణువస్త్రాలు ఉన్నాయని మాట్లాడతాడు. సరిగ్గా ఇక్కడే ఉంటుందండి, రావెల్పిండిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్లోని అణువస్త్రాలు ఉంటాయి. మరి తాలిబాన్ వాళ్ళు కూడా మరి ఎక్కడి నుంచి డ్రోన్ని సంపాదించారో, ఇరాన్ వాళ్ళే పంపించారో మనకు తెలియదు, క్లియర్గా ఫోటోలు పెడుతున్నారు. మేము డ్రోన్ దాడి చేశాము, మీకు ఈ ఎయిర్ బేస్ ధ్వంసం అయ్యిందని చెప్పి తాలిబాన్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇరాన్ ఏ లెవెల్లో పాకిస్తాన్ అన్ని వైపులా వెళుతున్నాయి కదా. మరి మీరు అలాగే చూసారనుకోండి, ఇక్కడ క్వాటా అంటారు, ఈ క్వాటా వద్ద మీకు అమెరికాకు ఎయిర్ బేస్ ఒకటి ఉంది. సో ఇప్పుడు దాన్ని టార్గెట్ చేస్తారా? మరి అక్కడ ఉండే మీకు యుద్ధ విమానాలు వీటిని అమెరికా వాడు దాచిపెట్ట ఇదే చేస్తున్నాడు కదండి. సైప్రస్ గురించి మాట్లాడాం కదా, సైప్రస్ వాళ్ళు ఒప్పుకోలేదు, నువ్వు నేరుగా నీ విమానాలను ఇక్కడికి తీసుకొచ్చి దాచుతానంటే కుదరదు. ఇరాన్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద హైపర్సానిక్ మిసైల్స్ ఉన్నాయండి, ఇవి 100 కిలోమీటర్లు ప్రయాణించగలవు. మరి మా దేశం మీద దాడులు అనుకోండి, మేము ఏం చెయ్యాలి? మీరు చూసుకోవాలి, మీరు యుద్ధాలు చేసుకోవాలి, మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? ఇది సైప్రస్ వాళ్ళు అడుగుతున్నారు. స్పెయిన్ వాళ్ళైతే పెద్ద గొడవే పెట్టుకున్నారు అమెరికాతో, అస్సలు కుదరదంటే కుదరదు, నువ్వు ఏంటి అగ్రరాజ్యం అని ఏమైనా చేస్తావా, మేమందరం చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి స్పెయిన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ యొక్క తలరాత ఎలా ఉంది, చేసిన పాపాలు, సో దీని నుంచి వీడు బయటపడగలడా లేదా టోటల్గా ఇరాన్ ఈ దేశాన్ని, అంటే తాలిబాన్ అనండి ఇరాన్ అనండి, అవసరమైతే మనము కూడా దానికి కూడా మనం ఇవాళ రెడీగా ఉన్నామండి, దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. మరి పాకిస్తాన్ని ఇన్ని రకాల 3 ఫ్రంట్ వార్లోకి లాగి ఆ దేశాన్ని మనము పూర్తిగా డెస్ట్రాయ్ చేస్తామా? మీకు అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.